హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యలు పచ్చడి చేసుకుందాం. నిలవ పచ్చడి. దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఆవాలు, చెక్క లవంగ, అంతే అండి. యాలకులు వేయకూడదు. ఇక్కడ నిమ్మకాయలు. ఇవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి జాగ్రత్తగాను. నాకు ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్. చూడండి, ఇవన్నీ ఫస్ట్ మనం వేయించేసుకుందాం. లైట్గా వేయించుకుందాము. లైట్గా వేయించాక తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇవి మనం ప్లేట్లో వేసేసుకుందాం. ప్లేట్లో వేసేసుకున్నాక చూడండి, నేను ఫస్ట్ బాయిల్ చేసి ఉంచాను రొయ్యలు. ఇవి ఆయిల్ వేసి వేపుతాను. చూడండి, ఆయిల్ ఇది పప్పు నూనె అనమాట. ఈ పప్పు నూనె వేసుకున్నాను. వీటిలో మనం కొంచెం ఎక్కువ వేస్తాను. ఈ రొయ్యలు వేయించేసుకుందాం. ఈ వేగాక నేను చూపిస్తాను ఇవంతా ప్రాసెస్ ఎలాగో. చూడండి, ఇది వేగింది. ఏంటి, రొయ్యలు వేగాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అంటే 1 స్పూన్ లెక్క, అంతే చాలు. ఇంకా అది వేగాక తర్వాత ఏం వేయాలో అన్నీ చూపిస్తాను. ఇది జాగ్రత్తగా చూడండి. చక్కగా మనకు రొయ్యలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొంతవరకు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇది మీరు చూడండి, చూసి చక్కగా చేసుకోండి. చేసుకున్న కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకున్నాను. కారం 1 అరకప్పు, కొంచెం ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా, సాల్ట్, ఇవన్నీ ఇందులో వేసేసి జస్ట్ 1 మినిట్ ఉంచి దించేద్దాం. ఆపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతే అండి. ఇది మనం తర్వాత కొద్దిగా చల్లగా అయ్యాక నేను ఉన్న ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఇంతే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం ఈ ఆయిల్ అంతా పీల్చుకుంది కదా, తర్వాత మనం నిమ్మరసం వేసాక ఎలా ఉంటుందో దాని ప్రాసెస్ నేను చూపిస్తాను. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుంటాము. ఇందులో వేసుకున్నాక ఈ నిమ్మరసం కూడా వేస్తాను. కొంచెం చల్లగా అవుతుంది కదా ఇంకాను, అప్పుడు మనం నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంతే అండి. ఈ ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయి మనం ఇందులో ఏమన్నా ఉప్పు తక్కువైతే కలిపి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉంచేసుకోవచ్చు. అలాగా ఈ రోజంతా ఉంచి మరుసటి రోజుకి మనం వాడుకుంటే చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు తీసిన నిమ్మరసం, 2 కాయల నిమ్మరసం, అది కూడా వేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చూడండి, గ్రేవీగా వచ్చింది కానీ కాసేపటికి అది గడ్డలాగా అయిపోద్ది, బాగుంటుంది. ఇదండి రొయ్యలు నిలవ పచ్చడి. ఈ రీతిగా చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఎన్ని రోజులన్నా నిలవ ఉంటుంది. కాకపోతే నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి అది తొందరగానే అయిపోతుంది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇవి కొంచెం లైక్ కూడా ఇవ్వండి నాకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. చూడండి, ఇది బాగుంది కదా. నేను టేస్ట్ చేయనా. ఉప్పు కారం అన్నీ సరిపోయి పులుపును. ఇంకంతే. ఇది ఇలా పెట్టేసుకుని మనం బాటిల్లో ఎత్తి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.